నమస్తే అప్సన్ రాజేష్ గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం. సార్, నిన్న ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరైతే అప్రూవల్ గా మారారో దస్తగిరి అనే వ్యక్తి నిన్న ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నాకు సెక్యూరిటీ అనేది పెంచండి, ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో అప్రూవల్ గా ఉంది నేనే. వైఎస్ వివేక కేసులో వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది. అది సహజ మరణమా లేకపోతే ఎవరైనా చంపుతున్నారా అనేది దేవుడికే తెలియాలి. అండ్ నెక్స్ట్, నేను అప్రూవర్ గా మారాను కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉంది. సో నాకు కొంచెం భద్రత ఇంకా కొంచెం పెంచండి. ఈ దృష్టిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, అనిత గారి దగ్గర కానీ కొంచెం తీసుకెళ్ళండి అన్నట్టుగానే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో దానిపైన మీరేంటి సార్, మీరేం చెప్తారు సార్? నిన్న దస్తగిరి కడప ఎస్పీ గారిని కలిసి తనకి భద్రత పెంచమని చెప్పని తను మెమరాండం ఇవ్వటం అనేది 100% అర్థం చేసుకోదగిన కన్సర్న్ అది. ఎందుకంటే ఓకే. ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య, ఎల్లుండికి ఆ హత్య జరిగి 6 సంవత్సరాల కాలం పూర్తవుతా ఉంది. 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరగటం జరిగింది. ఉమ్. ఆనాటి నుంచి ఈనాటికి ఇంకా విచారణ ఒక కొలిక్కి రాల. స్టిల్ ఓకే. ఇప్పటికీ విచారణ సాగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి విచారణ వేగవంతం చేయడం కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయమని కూడా అడగడం జరిగింది. ఓకే. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో విచారణ పూర్తి చేయండి, ఇప్పటికే కాలాతీతం అయిపోతా ఉంది అని చెప్పని కూడా వారు కోర్టును అభ్యర్థించడం జరిగింది. సిబిఐని ఆ విధంగా ఆదేశాలు ఇవ్వమని కూడా కోరటం జరిగింది. ఉమ్. ఇటువంటి పరిస్థితుల్లో దస్తగిరి ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే అవును. తను స్వయంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో పాల్గొన్న ఎక్యూజ్ నెంబర్ 4. తానే స్వయంగా ఆ హత్యలో పాల్గొనుండి కూడా తాను సిబిఐకి అప్రూవర్ గా మారి పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇచ్చి ఆ 164 స్టేట్మెంట్ ద్వారా ఆ కేసుకు సంబంధించిన పూర్తి పూర్వాపరాలను మొత్తం కూడా అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది పూర్తి వివరాలని మేజిస్ట్రేట్ గారి ముందు తను వెల్లడించడం జరిగింది. ఒక రకంగా ఈ కేసు ఒక లాజికల్ కంక్లూషన్ కి రావడానికి దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ గా అతను ఇచ్చిన స్టేట్మెంట్ 100% కీలకం. ఓకే. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి గారి కేసుకి రిలేటెడ్ గా ఉన్న సాక్షులుగా ఉన్నవారు కానీ, అనుమానితులుగా ఉన్నవారు కానీ ఇప్పటికీ 6 చనిపోవడం జరిగింది. అవును. అందులో ప్రధానంగా కల్లూరు గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, భారత్ గారిని హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు పులివెందులకి డ్రైవ్ చేస్తూ వచ్చిన నారాయణ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మామగారు, భారత్ గారి తండ్రి గారు డాక్టర్ ఈసి గంగిరెడ్డి గారు, అభిషేక్ రెడ్డి, చివరగా రంగయ్య చనిపోవడం జరిగింది. 6 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఈ 6 సహజ మరణాలు అని చెప్పని ఆ మరణాలకు పొందిన వారి కుటుంబ సభ్యులు చెప్పే ప్రయత్నం జరుగుతున్నా కూడా ఈ విచారణ జరుగుతున్న తీరు, ఈ విచారణలో ఇన్వాల్వ్ అయి ఉన్న సూత్రధారులుగా ఎవరినైతే సిబిఐ నిర్ధారించిందో వాళ్ళకున్న స్థాయి, హోదా దృష్ట్యా చూసినప్పుడు సహజంగానే అంతటి హై ప్రొఫైల్ పర్సన్ అయిన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం కోసం సూత్రధారులుగా ఉన్న వీరు ఇవాళ వారి చేతిలో ఈ సాక్షులు కూడా మరణించరని గ్యారంటీ ఏంటి అని చెప్పనే అనుమానాలు ఇన్ని సంవత్సరాల కాలాతీతం అవుతున్న దృష్ట్యా, వరుసగా మరణాలు సంభవిస్తున్న దృష్ట్యా ఇవాళ ప్రజల్లో కూడా కలుగుతున్నాయి, అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఓకే. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంత కీలకమైన అప్రూవర్ గా మారిన దస్తగిరి తన ప్రాణాలకి కూడా ముప్పు వాటిల్లడానికి ఆస్కారం ఉంది అని భయపడటంలో ఆశ్చర్యం లేదు. ఓకే. ఎందుకంటే నిన్న దస్తగిరి తెలియజేసిన ప్రకారమే గతంలో తనకి 2+2 గన్మెన్ ఫెసిలిటీ, అలాగే ఎస్కాట్ వెహికల్ ని ఇచ్చారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్కాట్ వెహికల్ ని తీసేసి ఆ 2+2 స్థాయి ప్రొటెక్షన్ ని 1+1 స్థాయికి కుదించారు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అవును. బహుశా ప్రభుత్వం తను రివ్యూ అంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు అసెస్ చేసి ఇతనికి థ్రెట్ ప్రాస్పెక్ట్స్ తక్కువ నేను భావించుండొచ్చు. కానీ రీసెంట్ గా ఈ సాక్షుల మరణాలు సంభవిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అడ్మిట్ కావడం కూడా జరిగింది. ఇన్ని వరుస మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఈ మరణాల పట్ల అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇవి సహజ మరణాలా కాదా అనేది విచారణ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంది అని చెప్పని ప్రభుత్వమే 14 మందితో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ కూడా ఇప్పుడు అంత్యక్రియలు పూర్తయిన
రంగయ్య శరీరానికి మళ్ళీ తిరిగి రీపోస్ట్ మార్టం జరపడం జరిగింది. అతని శరీర భాగాన్ని ఫోరెన్సిక్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమైనా జరగడానికి ఆస్కారం ఉన్న ఈ కేసులో అనుమానితులుగా నమోదైన వాళ్ళ స్థాయిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దస్తగిరికి కూడా ప్రాణాలకి ప్రమాదం ఉందనేది వాస్తవం. ఓకే. గతంలోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి జైలర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దస్తగిరి ఒక కిడ్నాప్ కేసులో జైల్లో ఉన్న సందర్భంలో జైలు లోపలికి ఒక మెడికల్ క్యాంప్ పేరిట వెళ్ళి దస్తగిరిని అయితే ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయటం, ప్రలోభానికి లొంగకపోతే బెదిరించే ప్రయత్నం చేయటం కూడా చూసాం మనం. దాని మీద కూడా ఇప్పుడు కేసు నమోదై ఉంది. చైతన్య రెడ్డి మీద, అలాగే ఆ జైలర్ మీద కూడా విచారణ జరుపుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేనికైనా సాధ్యం కాబట్టి ఎటువంటి థ్రెట్ అయినా సరే అమలుపరచగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వారి శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది సిబిఐ అరెస్ట్ చేయాలి అనుకున్న రోజే అరెస్ట్ కూడా చేయలేని స్థితి అక్కడ కల్పించిన నేపథ్యంలో 100% దస్తగిరి కన్సర్న్ అర్థం చేసుకొని అతనికి భద్రత కల్పించాల్సిన అవసరం, బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. 100% ఈ కేసు ఒక లాజికల్ కంక్లూషన్ కి వచ్చి అసలు దోషులు చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ అయ్యే వరకు దస్తగిరికి తనకి ప్రాణాలకు భయం లేని పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందనేది వాస్తవం. సార్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది ఏమంటారంటే సార్, ఇక్కడ దస్తగిరి అనే వ్యక్తి పైన ఏదైతే సెక్యూరిటీ ఇష్యూ వచ్చిందో అతను కావాలనే ఈవెన్ టీడీపీ వాళ్ళతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఆయన కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, ఎవరిని ఒక ఈవెన్ చీమ కూడా చంపని అంత మంచివాడు, ఈవెన్ ఒకరిని ఎలా చంపుతాడు అన్నట్టుగానే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇంకోటి అంటే దస్తగిరి ఏదైతే కంప్లైంట్ అనేది రైజ్ చేయడం జరిగిందో సెక్యూరిటీ పరంగా కానీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ వాళ్ళతో చేతులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలు జల్లే యత్నం దస్తగిరి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు పిల్లికి ఎలుక సాక్ష్యం అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులు సర్టిఫికేషన్ ఇవ్వక ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు హాని చేసే వ్యక్తి అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సిబిఐ ద్వారా సూత్రధారులు అని చెప్పి నిర్ధారణ జరిగిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా లేదనేది గత 6 సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి అనేది వాళ్ళ సొంత చెల్లెలు, వాళ్ళ చిన్నాన్న కుమార్తె చెప్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉండగా ఈ కేసు విచారణ వేగవంతం కావడం లేదు, విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యండి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకుంది. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ముత్యం స్వాతి ముత్యం అని చెప్పని కితాబులు ఇచ్చుకోదలుచుకుంటే వైసీపీ వారు ఇచ్చుకోవచ్చు. అంతేగాని ఇక్కడ సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగి విచారణ ఒక కొలిక్కి వస్తున్న సందర్భంలో అసలు సొత్తదారులు ఎవరు పాతదారులు అనేది నిర్ధారణ చేసింది సిబిఐ. మీరు నేను చేయటంలా, మీరు నేను ఈ ఆరోపణ చేయటంలా, దస్తగిరి చేసిన ఆరోపణ బేస్ చేసుకొని ఇవాళ కేసు ముందుకు నడవటంలా సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలు చెరిపేసిన ఆధారాలు, డబ్బు ముట్టిన ఆధారాలు, డబ్బు చెల్లించిన ఆధారాలు స్పష్టంగా సిబిఐ నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు నమోదైంది. ఇటువంటి పరిస్థితుల్లో దస్తగిరి చెప్పిన దానికి గ్రావిటీ ఉంది తప్ప వైసీపీ నాయకులు లేదు వైసీపీ శ్రేణులో వారికి వారు ఇచ్చుకునే కితాబులకి ఎటువంటి విలువ లేదనేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సార్.